హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఎట్ వన్ ప్లేస్. ఈరోజు మన వీడియోలో కరోనా గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కరోనా గురించి చాలామంది ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా గురించి అసలు దాని గురించి పూర్తిగా తెలియకుండా కూడా చాలామంది లైఫ్స్ కూడా చాలామంది లాస్ అవుతున్నారు. సో నేనేం చేశానంటే మా ఫ్రెండ్కి ఒకరికి వస్తే తనే అసలు కనుక్కున్నాను, తనకి కరోనా వచ్చింది, తగ్గిపోయింది, అసలు ఏం ప్రికాషన్స్ తీసుకున్నాడు, ఏంటి, ఎలా వాడాడు అని కనుక్కుంటే తను చెప్పింది ఏంటంటే తనకి అసలు ఫస్ట్ సిమ్టమ్స్ అయితే ఫీవర్ ఉంది. బట్ ఫీవర్ ఏంటంటే తనకి బాడీ హీట్ తెలిసేది కాదు, బట్ థర్మోమీటర్తో చెక్ చేస్తే 1 or 2 ఫీవర్ ఉండేది. సో తను ఏం చేశాడంటే ఫస్ట్ 2-3 డేస్ ఫీవరే కదా నెగ్లెక్ట్ చేశాడు. తర్వాత ఏం చేశాడంటే టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తెలిసింది. నెక్స్ట్ దాన్ని ఏం చేశారు, తనతో పాటు తన ఫ్యామిలీకి కూడా కొంత ఎఫెక్ట్ అయింది. సో తను ఏం చేశాడంటే వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాడు. డాక్టర్ని కూడా మనం మామూలు చిన్న డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వకుండా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాడు. కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ మెడికేషన్స్ కింద ఉన్నాడు. సో తనకేంటంటే కొంచెం అంత సివియర్గా కూడా ఏం లేదు. అంటే ఆ మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళు కొంచెం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేరే డిఫరెంట్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. సో ఆ ట్యాబ్లెట్స్ వాడేది కూడా ఏంటంటే పేషెంట్ యొక్క హెల్త్ని బట్టి డాక్టర్ వాడతారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన పక్కన వాళ్ళు వాడారు కదా, ఆ ప్రిస్క్రిప్షన్ తెచ్చేసుకుని మనం వాడేసుకుందాం, చాలామంది అలా వాడుతున్నారు. అలా వాడడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్లో 2-3 డేస్ బాగానే ఉన్నప్పటికీ తర్వాత లోపల ఏమవుతుంది, ఆ ట్యాబ్లెట్స్ లోపల ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది, అది ఇంకా ఎక్కువ అయిపోయి లైఫ్స్ లాస్ అయ్యే స్టేజెస్కి వెళ్ళిపోతున్నారు. అందుకని ఎప్పుడు ట్యాబ్లెట్స్ అనేవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయందే వాడకూడదు. ఇంట్లో కూడా అంతే, మన వాళ్ళే కదా, వాళ్ళు వాడారు, మనం వాడుకుందాం అనే ఉద్దేశంతో అసలు ఉండొద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తను చేసింది, డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడుతూ ప్రతిరోజు ఆక్సిమీటర్, అంటే రోజుకు 2-3 టైమ్స్ ఆక్సిమీటర్ యూజ్ చేసి తన ఆక్సిజన్ లెవెల్స్ని చెక్ చేసుకునేవాడు. ఆక్సిమీటర్ ఎలా వాడాలి ఏంటి అని నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను, అది డిస్క్రిప్షన్ మన వీడియోలో పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ తను ప్రతిరోజు మార్నింగు ఈవినింగు స్టీమ్ పట్టేవాడు. ఆ స్టీమ్లో కూడా ఏంటంటే చాలామంది వేరే ఏదో ట్యాబ్లెట్స్ వస్తున్నాయని అవి వేసి పట్టడం చేసేవాళ్ళు. అలా పట్టకుండా ప్లెయిన్ వాటర్తో పట్టాలి. దాంట్లో పసుపు వేయడం అలా కూడా ఏం చేయొద్దు, ప్లెయిన్ వాటర్తో స్టీమ్ పట్టండి. ఇంకోటి ఏంటి తను చేసింది ఏంటంటే ఇప్పుడు మనకు జనరల్గా రూమర్స్ ఏం స్ప్రెడ్ అవుతుంది అంటే కొంతమంది వామ్ వాటర్ తాగుతున్నాము అని చెప్తున్నారు. బట్ వామ్ వాటర్ తాగలేని వాళ్ళు రోజుకి 1-2 సార్లు వామ్ వాటర్ తాగినప్పటికీ మిగతా టైమ్స్లో కోల్డ్ వాటర్ తాగినా పర్లేదని, మరి ఫ్రిడ్జ్లో వాటర్ కాదు, తను ఏం చేశాడంటే కుండ లాంటిది పెట్టుకుని ఆ కుండలో వాటర్ వాడేవాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆ కరోనా వచ్చిన టైమ్స్లో అసలు ఏసీ వేసుకోకూడదు, ఏసీ అసలు వాడొద్దు, తట్టుకోలేవు. న్యాచురల్ ఎయిరే మనం పీలుస్తూ ఉండాలి. ఏసీ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇంకా అది కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి, చాలామంది ఏం చేస్తున్నారంటే నాన్ వెజ్ ఒకటి తింటున్నారు. నాన్ వెజ్ తినడం వల్ల ఏంటంటే కొంతమందికి పడినప్పటికీ కొంతమందికి ఏమవుతుందంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటిది, కొంచెం ప్రాణం ఊపిరి అవుతున్నట్టు ఉంటుంది. సో అందుకని నాన్ వెజ్ అనేది కరోనా 15 డేస్, అంటే ఎక్కువ రోజులు కాదుగా 15 డేస్ తినకుండా ఉంటే అది ఈజీగా మనం రికవర్ అవుతారు. బట్ ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడైనా పడిపోతుంది అని అనుకున్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. మనం ఇంట్లో హోమ్ ఐసోలేషన్ ఉన్నప్పటికీ ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటి, ఆక్సిజన్ తగ్గిపోయినా ఏమైద్దిలే అని ఇంట్లో కూర్చుంటున్నారు. బట్ అలా కూర్చోవద్దు. బట్ ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి కూడా మనకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తున్నారు. అంటే బోర్లా పడుకోవడం, దిండును అలా పెట్టుకొని, అంటే కొన్ని ఎక్సర్సైజెస్ మనకి నెట్లో ఇప్పుడు చాలా వరకు మనకి వైరల్ అవుతున్నాయి వీడియోస్. సో అవి చూసి తను ఏం చేశాడంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకునేట్టు ఎక్సర్సైజెస్ చేసుకునేవాళ్ళు. అలా ఎక్సర్సైజెస్ కన్ఫామ్గా చేసుకోవాలి. సో ఆ ట్యాబ్లెట్స్, స్టీము ఇవన్నీ పట్టడం వల్ల ఏంటంటే తనకి 5 డేస్లోనే రికవర్ అయిపోయాడు. బట్ ఏంటంటే మనం ఎంత 5 డేస్ రికవర్ అయినప్పటికీ 11th డే టెస్ట్ చేపిస్తే 11th డే నెగిటివ్ వచ్చింది. తనకైతే ఏం ప్రాబ్లం లేదు. 5 డేస్ దగ్గర నుంచి సివియర్నెస్ ఏం లేదు, మామూలుగానే ఉంది. బట్ 5 డేస్ ఏంటంటే కొంచెం నీరసంగా ఉండడం, కొంచెం దగ్గు రావడం, జలుబు అవన్నీ కామన్గా ఉంటాయి. బట్ దగ్గు అనేది మనకి కరోనాలో 1 month అయినా దగ్గు అనేది తగ్గదు, అంటే కొంచెం ఉంటుంది. మరీ అంత ఎక్కువ ఉన్నప్పుడు చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు, అలా కంగారు పడొద్దు. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కరోనాకి బ్లడ్ అనేది క్లాట్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్తున్నారు. బట్ అది నిజమే. దానికి ఏం చేయాలి, మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ ఏం చేస్తారంటే డీడింబర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ మనం నెగిటివ్ వచ్చాక కొన్ని డేస్ వరకు ఏం చేస్తారంటే కొంతమంది డాక్టర్స్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. ఆ ట్యాబ్లెట్స్ వాడి దాన్ని మనం ఏం చేస్తారు, డీడింబర్ టెస్ట్ చేయించడం వల్ల
దాంట్లో వాల్యూ 500 కన్నా తక్కువ ఉంటే ట్యాబ్లెట్స్ కొంతమందికి స్టాప్ చేసేస్తున్నారు. అది కూడా ఏజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఇంత ఏజ్కి ఇంత వాల్యూ అని. సో కామన్గా అయితే అందరికీ 500 కన్నా తక్కువే ఉండాలి. 500 కన్నా ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడాలి. సో అన్నీ జాగ్రత్తగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్తో చేసుకుని అన్నీ జాగ్రత్తగా చేసుకోండి. అంతేకాని మన ఇంట్లోయే కదా అని ఎవరు నిర్లక్ష్యం చేసి ఎవరో వాడిన ట్యాబ్లెట్స్ అయితే వాడొద్దు. ఓకే, ఈ డాక్టర్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్స్ వాడడం, ఫేస్ షీల్డ్స్ వాడడం, శానిటైజ్ చేసుకోవడం అలా చేయండి. మీకు ఎవరికన్నా లక్షణాలు ఉంటే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. బయట అయితే తిరగొద్దు, ఇంట్లోనే ఉండండి. వేరే వాళ్ళ చేత ఏదైనా తెప్పించుకుని మీరు ఇంట్లో చేసుకోండి. అంతేకాని కరోనా వచ్చింది కదా, నాకు తగ్గిపోయింది కదా అని రోడ్డు మీదకి వెళ్ళిపోవడం వల్ల మీ వల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్గా తగ్గేదాకా బయటికి వెళ్ళొద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.